సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365365365. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన అధికారులు స్క్రూటినీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా కొత్త రేషన్ కార్డులపైన తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. వెనక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేసేవారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఈ కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు లేకుండా కార్డు హోల్డర్, ఫ్యామిలీ మెంబర్స్, రేషన్ షాప్ కార్డు నంబర్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డుల జారీపైన కసరత్తు స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, ఈసీ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు ఆ నిర్ణయాలను వాయిదా వేసింది. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థనలు వచ్చాయి. దీంతో కోడ్ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తేనే లబ్ధిదారులకి సంబంధించిన ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ పథకాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, కుటుంబ సభ్యుల వివరాలతో కలిపి పూర్తి సమాచారం కార్డులో ఉండేలా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కల్పిస్తోంది. ఆ తర్వాత కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.